హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆయన మా రాష్ట్రానికి అధినేత, ముఖ్యమంత్రి, విజనరీ, గొప్ప వ్యక్తి. అబ్బో, సంస్కరణలకి శ్రీకారం చుట్టినటువంటి మహానేత. కానీ పేదలంటే ఆయనకి చాలా చిన్న చూపు అన్నమాట. ఎంత చిన్న చూపు అంటే వాళ్ళ కొంపలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని అమ్మోరు మీద ఒట్టేసినట్టు ఆయన ప్రవర్తన ఉంటదనమాట. ఈ విషయం నేను మీకు ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో రూ. 10 మసాలా ఉంది, దానికి 5 కేజీలు కోడి కొంటారు ఈయన. అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారు. పేదలకి పెన్షన్ వస్తూ ఉంటారు. ఎప్పుడు నెలకొకసారి ఒక గ్రామాన్ని ఎంచుకొని, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ఇంటిని ఎంచుకొని, ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, వాళ్ళ ఇంట్లో టీ పెట్టి, వాళ్ళ ఇంట్లో ముడ్లు కడిగి, వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా చాలా పనులు చేసి ఆయన పెన్షన్ వాళ్ళకి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థలో వాలంటీర్స్తో చేయించేవాడు కదా, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇప్పించడం. అలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఇచ్చే పెన్షన్ అంతా 4,000 రూపాయలు. కానీ ఆయన అక్కడికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు ఎంత? ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఇన్వెస్టిగేషన్ టీం చేస్తుంది. ఏ 2 రోజుల నుంచి ఏ రూట్ లో వెళ్ళాలి, ఏ ఫ్లైట్ లో వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి, కాన్వాయ్ ఏముంటది, అక్కడికి వచ్చే వాళ్ళే ఉంటారు, మీడియా ఎంతమంది వస్తారు, ఎన్ని లెక్క చూసుకుంటే దగ్గర దగ్గర 10 నుంచి 15 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, అక్కడికి వచ్చిన తర్వాత పబ్లిసిటీ మొత్తం కలిపి 10 నుంచి 15 కోట్లు అవుతుంది. దీనికి మళ్ళీ ఎల్లో మీడియా టీవీ ఛానల్స్, అయ్యో చూడండి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ తాగాడు, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి టీ పెట్టాడు, అది కూడా హెరిటేజ్ పాలతో టీ పెట్టాడు. పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన వాటర్ తాగాడు. ఏ వాటర్? అది కూడా హిమాలయన్ వాటర్. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఫేవరెట్ వాటర్ హిమాలయన్ వాటర్. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అన్నింటిలో పింక్ బాటిల్స్ ఇలా వరుసగా పెట్టుంటాయి. అదనమాట విషయం. సో ఓవరాల్ గా ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంది ఒకటే. ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరులో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే పేదల సేవల కార్యక్రమంలో పాల్గొనంటే ఈయన కూడా పేదవాళ్ళగా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా? కాదు, ఈయనకి హెలికాప్టర్లో వెళ్ళాలి, కరెక్ట్గా ఇంటికి పక్కనే దిగాలి, అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నాకు హోదా కారులోనే వెళ్ళాలి, దానికి పెద్ద కాన్వాయ్ ఉండాలి, దానికి పెద్ద సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ చేసుకుని ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 4,000 రూపాయల పెన్షన్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి ఏకైక రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అందుకే చెప్పారు, రూ. 10 మసాలాకి 5 కేజీలు కోడి ఉంటారు. అది రూ. 5 మసాలా అంటే పెన్షన్ 4,000 ఇవ్వాలి. కానీ 5 కేజీలు కోడి అంటే 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అర్థమైంది కదా? ఇటువంటి వ్యక్తి పోని ఖర్చు పెట్టి వెళ్ళాడు, ఏదో ప్రజల్లోకి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తున్నారని చెప్పుకోవాలనుకోవడం తప్పలేదు. కానీ ఇక్కడ అనుకోని అనూహ్యమైన సంఘటన ఒకటి జరిగింది. దాని గురించి చెప్పడమే నా ఉద్దేశం. వెళ్ళిన మరుక్షణమే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేసి అచ్చుక బుచ్చుకలు ఆడుకొని మర్చికగా ఒకళ్ళు కలిసిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ మర్యాద కొద్ది ఇంటికి వచ్చి అతిథికి అట్లీస్ట్ ఒక వాటర్ అన్న ఇవ్వాలనేసి, సార్ కొంచెం మంచినీళ్ళు తాగండి సార్ అంది. అయ్యో బాబోయ్, పక్కనున్న సెక్యూరిటీ వద్దమ్మా వద్దమ్మా, నేను ఎందుకు చెప్తున్నాను వినమ్మా, వద్దమ్మా వద్దమ్మా అనకమ్మా అని ఆయన, అమ్మ ఎందుకమ్మా వద్దమ్మా, అమ్మ వద్దమ్మా వద్దమ్మా అని ఇంకొకడు, పక్కన సెక్యూరిటీ అను ఆయన పిఏలు. చంద్రబాబు నాయుడు గారేమో, అబ్బో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే మంచినీళ్ళు నేను తాగాలా, ఆ కొండ ఎట్టుందో, ఆ కొండలో వాటర్ ఎట్టున్నాయో, ఆ బంది ఎట్టుందో, ఆ చెమ్మె ఎట్టుందో అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత వెంటనే పక్కనే ఎక్కడి నుంచో తెలియదు హిమాలయన్ వాటర్ బాటిల్, పల్లెటూరులో ఒక గ్రామంలో ఒక ఇంట్లో, పేదవాడి ఇంట్లో 4,000 రూపాయలు పెన్షన్ తీసుకునే, పెన్షన్ కూడా దిక్కులేని ఒక ఇంట్లో హిమాలయన్ వాటర్ బాటిల్ దొరుకుతుంది. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది కదమ్మా అని తీసుకుని మా చంద్రబాబు నాయుడు కొట్ట 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 తాగేస్తాడు. ఓకే అమ్మా, పర్లేమ్మా, పర్లేదు. ఇక్కడ ఉందిలే అమ్మా, నేను తీసుకుంటాను. ఇక్కడ ఉందిలే అమ్మా, నేను తీసుకుంటాను. అంటే పేదోడింట్లో
మంచినీళ్ళు తాగడం కూడా మీకు అంత నామోషి అయినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? పబ్లిసిటీ స్టంట్సా? మీడియాలో కవరేజ్ లో రావాలా? సార్ నిజం చెప్పనా మీకు, చంద్రబాబు గారు గతంలో వాలంటీర్స్ ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, మీ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ పెద్ద వాలంటీర్లా మీకు నాకు కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్స్ ఇచ్చే పెన్షన్ ఇప్పుడు మీరు తీసుకెళ్లి 15-16 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇంటికి వెళ్ళి 4,000 పెన్షన్ ఇస్తున్నారు చూడండి. దీన్ని ఏ భాషలో సంపద సృష్టి అంటారో నాకు ఇప్పటిదాకా తెలియదు. ఏ భాషలో దీన్ని పేదలకు సేవ చేయటం అంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుక్కని మంచినీళ్ళు తాగలేదు నువ్వు. దీని ఏ భాషలో అక్కడికి వెళ్ళి హెరిటేజ్ పాలతో నువ్వు టీ పెడతావు చూడు, అది ఏ రేంజ్ పబ్లిసిటో ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. వీళ్ళంతా పిచ్చ జనాలు సార్. మీ పబ్లిసిటీ స్టంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మీ మీడియాలో ఉన్న వాళ్ళని ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటాం కదా సార్, మాకు అన్ని తప్పులే కనిపిస్తూ ఉంటాయి సార్. అర్ధన మసాలాకి 5 కేజీలు కూడా నొవ్విపోతారు సార్, వస్తారు జనాలు. ఈ విషయాలు తెలియక చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారనుకుంటున్నారు, వాలంటరీలా పనిచేస్తున్నారు అనుకోవట్లేదు వాళ్ళు. మీరు సీఎం సార్, మీరు వాలంటరీ కాదు. మీరు వాలంటరీ అయినా పర్లేదు, ఊరికెళ్ళి ఇచ్చేసి వస్తారు నడుచుకుంటా. మీరు వెళ్ళాలంటే 10 నుంచి 20 కోట్లు ఖర్చు అవుతుంది కదా, మరి తప్పు కదా సార్, అది తప్పు కదా. నీతో వచ్చిన వాళ్ళు ఖర్చులు పెట్టుకోవాలి, వెహికల్స్ కి డీజిల్, ఫ్లైట్ ఛార్జెస్, హెలికాప్టర్ ఛార్జెస్, అక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ ప్రోటోకాల్స్, మీ పక్కన ఎంత మంది ఉంటారు, వాళ్ళందరి ఖర్చులు 10-15 కోట్ల పైనే సార్. ఇంత ఎక్స్పెన్సివ్ సీఎం నేను ఎక్కడ చూడలేదు సార్. 4,000 పెన్షన్ ఇవ్వడం కోసం, అది కూడా ఇంత పెద్ద ఎక్స్పెన్సివ్ వాలంటీర్ నేను ఎక్కడ చూడలేదు సార్. ఇది ప్రజాసేవ సార్, ఇది ప్రజాధనం నిలువు దోపిడీ సార్. ఇది ప్రజలకు తెలియపోవచ్చు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు నవ్వుతూ ఫోటోలు ఇవ్వడం కోసం పాపం 15 కోట్లు ఖర్చు పెట్టి ఒక పేదవాడికి 4,000 పెన్షన్ ఇస్తానన్న విషయం ప్రజలకి తెలిస్తే ఇది సంపద సృష్టి కాదు, ఇది ఘోరమైన మోసం అని చెప్తారు సార్. దయచేసి ఇట్లాంటి పనులు మానేయండి. మీరు సంపద సృష్టించే ప్రయత్నం చేయండి. అదే 10 కోట్లు 15 కోట్లు ఉంటే మిర్చి రైతులకు ఇవ్వండి మద్దతు ధర, సొంత పబ్లిసిటీ కోసం కాదు. ఇచ్చేది 4,000 పెన్షన్, ఇంత డబ్బులు ఎలా సార్ వేస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ ప్రీతమ సీఎం గారు, మాకు స్టేట్ బడ్జెట్ ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంది, మాతో చెప్పించుకుంటారా? తప్పు సార్, ఇది చాలా పెద్ద తప్పు. ఇది పోనీ అక్కడికి వెళ్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? మీ హెరిటేజ్ వాళ్ళతో మీరే టీయో కాఫీ పెడతారు. అసలు ఎందుకు సార్ ఈ డ్రామాలండి? మనకు ఆర్టిస్ట్ మీరేమన్నా ఆర్టిస్టా సార్? వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ పెడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రామా. ఎందుకు సార్ ఈ డ్రామా అంతా? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు సార్. దీంట్లో అర్థం చేసుకోండి. ప్రజలు ఎర్రిపాగులోలే మా ఇంటికి వచ్చాడు, గుక్కడి మంచినీళ్ళు తాగలేదు, ఎందుకు సార్ ఇవన్నీ మనకి? దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, 4,000 పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళే చంద్రబాబు నాయుడుకి అయ్యే ఖర్చు 10 నుంచి 15 కోట్లు అయినప్పుడు మనం ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయాలి? ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో గుక్కడి మంచినీళ్ళు తాగలేనప్పుడు ఎందుకు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాలి? అసలు వాలంటీర్స్ చేసే పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాలి సీఎం హోదాలో అనేది నా క్వశ్చన్స్. మీరేమంటారు? చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పేదల సేవల కార్యక్రమంలో పచ్చి మంచినీళ్ళు కూడా ఒక పేద ఇంట్లో ముట్టని చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెచ్చుకున్న హిమాలయన్ వాటర్ బాటిల్ నే ముద్దుగా తాగిన చంద్రబాబు నాయుడు. ఇది హెడ్లైన్. బాగుందా? నాకైతే చాలా చండాలంగా, అసహ్యంగా, ఒళ్ళు కంపరంగా ఉంది. మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సరిగా. థ్యాంక్ యూ సో మచ్.